నూతన అనుభవాన్ని వ్యక్తిగతంగా ఆత్మీయంగా పొందుతారు. అలాగే మరి కొన్ని దినాల నుంచి అంటే 2 నెలల నుంచి చెప్తున్న ఈ యొక్క సందేశం యొక్క మెయిన్ టైటిల్ టాపిక్ ఏంటంటే ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ. అంటే ఫైనాన్షియల్గా మనం బ్రేక్ త్రూ చూడాలి అని ఉదయ మధ్యాహ్న సాయంత్రం అయితే ఆల్ నైట్ ప్రే, అలాగే చర్చ్ వర్షిప్లో కూడా ఇదే సందేశాన్ని నేను పొడిగిస్తూ ముందుకెళ్తున్నాను. ఇంకా అనేక దినాలు ఇదే విధంగా ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాను. మంచిది. ఈరోజు ఆ టాపిక్ని రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడను. రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. శ్రద్ధ గలవాడు, శ్రద్ధ గలవాడు. దేవుని యొక్క వాక్యం అంటే ఐశ్వర్యవంతుడను. అంతే కదా. మరి శ్రద్ధ అనేది చాలా ఆశీర్వాదకరమైనది. చాలాసార్లు వ్యక్తిగత జీవితంలో ఈ లోకపరమైన వాటి విషయంలో డబ్బులు వస్తున్నాయి అంటే కానీ, మనకేదైనా లాభకరం కానీ, మనకేదైనా ఉపయోగకరమైనది కానీ, లేకపోతే అది మనకు బెనిఫిట్ అన్నప్పుడు అక్కడ చూపే శ్రద్ధ దేవుని విషయాల్లో మనం చూపాం, అశ్రద్ధగా ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే అసలైంది దేవుని విషయాలు చూపించాలి. మిగతా చూపించదా వాటిలో చూపించాలా, దేవుని విషయాలు చూపిస్తే అన్నిట్లో చూపిస్తాం. ఇక్కడ శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగు. అంటే లోకం మీదున్న అంటే ఐశ్వర్యం మీదున్న శ్రద్ధ కంటే దేవుని మీద మనకు శ్రద్ధ ఉండాలి. అంటే లోకంలో ఉండే ఐశ్వర్యం కోసం, డబ్బు కోసం, వెండి కోసం, బంగారం కోసం నిజమే శ్రద్ధ పెడతాం, ఇవన్నీ కావాలా, వీటి కోసమే నేను బోధిస్తున్నాను. కానీ దేవుని మీద అసలైన శ్రద్ధ మనకు ఉండాలి. శ్రద్ధ కలిగి దేవుని విషయాల్లో ఎప్పుడైతే ఉంటామో అది భక్తిలో కావచ్చు, ప్రార్థనలో కావచ్చు, వాక్య వినికిట్లో కావచ్చు, అంటే దేవుని విషయాల పట్ల మనం ఎప్పుడైతే శ్రద్ధను చూపిస్తామో శ్రద్ధ ఐశ్వర్యంలోకి నడిపిస్తుంది. దానికి ఆపోజిట్ అశ్రద్ధ లేదా బద్ధకం. ఇంకొక విధంగా చెప్పాలంటే లేజినెస్, ఇంకొక కొంచెం చెప్పాలి లేజినెస్, డ్రౌజినెస్, మరి ఇవన్నీ మనం వాటికి బద్ధకానికి ఇవి కొంచెం కరెక్షన్గా ఉంటాయి. ఇవన్నీ కూడా మన జీవితంలో మరి పేదరికాన్ని తీసుకొస్తాయి. అంటే అశ్రద్ధగా ఉండటము ద్వారా అనేక నష్టాలు, కష్టాలు కూడా జరిగిపోతాయి. మనం చూసాం, మన లాస్ట్ టైం ఇప్పుడు 5 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఒక ఇన్సిడెంట్. చిన్న పాప, 2 సంవత్సరాల పాప ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. ఒక పెద్ద తోటలో తల్లిదండ్రులు వెళ్ళారు. చిన్న పాప 2 years పాపను వదిలేశారంట. వాళ్ళు ఒక పని చేసుకుంటూ ఆ పాపను వదిలేస్తే కొంచెం అక్కడక్కడి దారి తప్పిపోతే కుక్క, ఆ పాప 2 కూడా తప్పిపోయినాయి. కుక్క తిరిగి వచ్చింది, పాప ఆచూకి ఇంతవరకు కూడా కనబడుతుంది. కారణం ఏంటంటే చిన్న అంటే ఇక్కడే ఉంది కదా అని 2 సంవత్సరాల పాప, ఆ పాప అక్కడ మిస్ అయిపోయింది. ఆ చిన్న అంటే చాలా పెద్ద తోట అది. అక్కడ ఆ పాప ఆచూకి కనబడట్లేదు. దీనికి కారణం ఏంటంటే ఒక చిన్నపాటి అశ్రద్ధ. అంటే అశ్రద్ధ మన జీవితంలో చాలా నష్టాల్ని, కష్టాల్ని, అనేక ఇబ్బందులకు పాలి చేస్తుంది. కాబట్టి రాత్రి కాల సమయంలో అశ్రద్ధ తొలగిపోవాలి, శ్రద్ధ పెరగాలి. అంటే దేవుని విషయాలకి శ్రద్ధ చూపటం కనుక నేర్చుకున్నట్లయితే, ఉదాహరణకి మనం ఎర్లీ మార్నింగ్ లెగటం, ఒక శ్రద్ధగా లేస్తున్నాం, చాలా మంచిది. కొన్ని విషయాలు అయితే రాత్రికి శ్రద్ధగా వెళ్తున్నాం, చాలా మంచిది. శ్రద్ధగా ఇస్తున్నాం. కొన్ని విషయాల్లో మన శ్రద్ధను పాటిస్తున్నాం, మంచిదే. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగునట. ఇప్పుడు చూద్దాం, దేవుని యొక్క వాక్యం నుంచి చూసి మనం ముందుకెళ్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం బైబిల్ నుంచి మనం పొందుతాం. బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. చూడండి, చాలా చక్కగా ఇక్కడ ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం. మరి నిర్మోమాటం లేకుండా ఈ కీర్తనలు చాలా, అంటే ఈ సామెతలు
చాలా స్పష్టంగా, తేటగా, ఈజీగా ఉంటాయి. అందుకే సామెతలు నేను లాస్ట్ టైం చెప్పాను, డైలీ చదవాలి. ఇక్కడ బద్ధకముగా పనిచేయవాడు ఎవరైనా కానీ, ఒకవేళ ప్రభుని ఎరిగినా ఎరగకపోయినా ఇద్దరికి పనిచేస్తుంది. బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడగునంట, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. అంటే మనలందరినీ ప్రభు ఫైనాన్షియల్గా బ్రేక్ త్రూ చేయాలంటే మనం కూడా ప్రభు పట్ల, దేవుని పట్ల, వాక్య ధ్యానం పట్ల, ఆయన వాక్యాన్ని వినటములు, ఆరాధించటం, ఈ విధంగా రాత్రిపూట కొంత సమయాన్ని దేవుని సన్నిధిలో గడపటం, ఉదయకాలం లేగటం. చాలా మంది ఎర్లీగా లేగరు, కొంతమంది ఎర్లీగా లేగరు. లేదా ఆరాధనకు కొంతమందిని చూస్తున్నా వారి రావడానికి చాలా బాధగా వస్తారు. వచ్చిన వాళ్ళని మనం సంతోష పెట్టేలాగా మరి ఏదో చేయాలని చూస్తారు. ఇక్కడ బైబిల్ అయితే చాలా తేటగా బద్దలు కొట్టినట్టుగా చెప్తుంది. బద్ధకముగా పనిచేయవాడని ఒకవేళ వాళ్ళు బద్ధకంగా ఉన్నారనుకోండి, మనం కనుక ఆ మాట చదివామనుకోండి, వాళ్ళ నెక్స్ట్ వీక్ వాళ్ళు రారు, అవసరమైతే 3-4 వారాలు రారు. కానీ దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది, స్పష్టంగా ఆయన స్వరం ఉంటుంది. నేర్చుకుంటే మనకు ఆశీర్వాదం. ఇక్కడ చూస్తే బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు. ఈరోజు మనం శ్రద్ధను చూపితే ఏమవుతాము? ఐశ్వర్యవంతులు అవుతాము. అంటే ఐశ్వర్యవంతులుగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. బద్ధకంగా ఎందుకు ఉండాలి? బద్ధకంగా ఎందుకు పనిచేయాలి? బద్ధకంగా పనిచేసి ఎందుకు దరిద్రం కావాలా? కాబట్టి ఆ బద్ధకం, ఆ లేజినెస్, లేదా డ్రౌజినెస్, లేదా లేట్, ఇంకో విధంగా చెప్పాలంటే మనం ఇవన్నీ కూడా స్పిరిచువాలిటీకి ఇవన్నీ కూడా ఆటంకాలు. అంటే ఇవి మన జీవితంలో పేదరికాన్ని తీసుకొస్తాయి. మనం బద్ధకమే కదా అనుకుంటాం. బద్ధకం ఒక పని లేట్ చేస్తుంది. ఈరోజు చేయాల్సిన పని రేపు చేయాల్సిన పని ఎల్లుండు. ఏ నాటికి ఆ నాటికి కూడిన పని జరగకుండా అంటే లేట్ అయిపోతూ ఎలాగైపోతామంటే దారిద్ర్యాన్ని చూస్తాం. ఈరోజు మనందరి జీవితంలో శ్రద్ధ భక్తులు అనేది మనం కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. అంటే ముఖ్యంగా దేవుని విషయాలు లేదా నీ పని విషయమైనా నువ్వు చేసే ఏదైనా కానీ అది ఏదైనా శ్రద్ధ అని చూపినప్పుడు నువ్వేమవుతావు? ఇక్కడ ఐశ్వర్యవంతుడగనని దేవుని యొక్క వాక్యం అంటుంది. చూద్దాం బైబిల్లో కనుక చూస్తే, అంటే శ్రద్ధ ఐశ్వర్యాన్ని ఇస్తే మరి బద్ధకం ఏం చేస్తుందంటే మరి దరిద్రతను తీసుకొస్తుంది. శ్రద్ధ ఐశ్వర్యాన్ని తీసుకొస్తే ఇది చురుకుతనం, శ్రద్ధ, ఆ బద్ధకం, లేకపోతే సోమర్తనం. ఇంకొక విధంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే ఈ సోమర్తనం, బద్ధకం ఇవన్నీ కూడా దారిద్ర్యాన్ని తీసుకొస్తున్నాయి. ఈరోజు మన జీవితంలో మనమే దారిద్రతను వెలగొట్టాలి. యేసునామములో మనలో ఉన్న దరిద్రత తొలగిపోవాలి, అంటే బద్ధకం వెళ్ళిపోవాలి. ఈ బద్ధకం వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటికల్ గా మనం ఏమవుతామంటే ఐశ్వర్యవంతులుగా మారిపోతాము. ఈరోజు మీ అందరి కుటుంబాన్ని దేవుడు ఐశ్వర్యవంతులుగా మార్చునుగాక, అంటే శ్రద్ధ గలవారుగా మారుదుము గాక. శ్రద్ధ ఎప్పుడైతే మనం చూపించడం ప్రారంభిస్తామో ఆటోమేటికల్గా మన ఫైనాన్స్ లో మనం ఏమవుతామంటే బ్రేక్ త్రూ అవుతాం. ఈరోజు మీరందరూ కూడా మీ ఉన్న పరిస్థితుల్లో ఫైనాన్షియల్గా బ్రేక్ త్రూ అవును గాక. ఇంకా అన్ని విషయాలు కూడా దీవించబడుతురు గాక. చూద్దాం యోబు గ్రంథం 8వ అధ్యాయం 6. యోబు గ్రంథం 8వ అధ్యాయము. నీవు పవిత్రుడివై యథార్థవంతమైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ చూస్తే నువ్వు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. నువ్వు దేవుని విషయంలో శ్రద్ధ నిలిపితే మనము ప్రభు విషయములో, అంటే ప్రార్థనా జీవితమే కానీ, ఉదయకాలం లేచి ప్రార్థించటమే కానీ, వాక్య ధ్యానమే కానీ, వినటమే కానీ, దయచూపటమే కానీ, ఇవ్వటమే కానీ, దేవుని పనుల విషయమై మనం ఎప్పుడైతే శ్రద్ధ నిలిపినప్పుడు
మన మీద కూడా శ్రద్ధ నిలుపుతారంట. ఇక్కడ నువ్వు పవిత్రుడవై అంటే దేవుని విషయంలో భక్తిగా, పవిత్రంగా, యథార్థంగా, పరిశుద్ధంగా, నీతిగా, ఇంకా ఎన్ని క్వాలిటీస్, దేవునికి ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయో అలాంటి ప్రతిదినం నేర్చుకుంటూ ఈ పాపానికి మనం దూరం అవుతూ దేవునికి దగ్గరవుతూ అంటే పవిత్ర జీవితాన్ని, యథార్థ జీవితాన్ని జీవిస్తున్న ఎడల నిశ్చయముగా ఆయన యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు, ఐశ్వర్యవంతులుగా చేస్తాడు, అభివృద్ధికరంగా మారుస్తాడు. అంటే ప్రభు మన పట్ల శ్రద్ధ నిలపాలంటే మనం కూడా ప్రభు పట్ల శ్రద్ధ నిలపాలి. అంటే పవిత్రంగా యథార్థమైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు ఏం చేస్తారట? శ్రద్ధ నిలిపి. ఈరోజు ప్రభు నీ యందు శ్రద్ధ నిలపడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ప్రభునందు కూడా నీవు కూడా ఏం చేయాలంటే శ్రద్ధ నిలపాలని దేవుని యొక్క వాక్యం అంటుంది. చూద్దాం, మనం కొంచెం ముందుకు అలాగే వెళ్తా ఉంటే ఈ కనెక్షన్ లో వెళ్తా ఉంటే బాగుంటుంది. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఉంది ఈరోజు. ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుతుంది, కొంచెం ముందుకెళ్ళక మాట్లాడుతుంది. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలగ చేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అనెను. ఆమేన్. అంటే ఇక్కడ శ్రద్ధ అనేది ఎంత ఇంపార్టెంట్ ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ శ్రద్ధ ఏం చేస్తుంది? మనల్ని ఐశ్వర్యవంతులుగా, ఆరోగ్య విషయములో, ఆత్మీయ విషయములో, నిజంగా చెప్పాలంటే ఈ లోక పరముగా ఆర్థిక విషయాలు కూడా మనని ఐశ్వర్యవంతులుగా చేస్తుంది. ఇక్కడ అంటున్నాడు, మీ దేవుడైన యెహోవా వాక్కును, ఆయన మాటను లేదా ఆయన వాక్కును, ఆయన వాక్యమును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. ఇప్పుడు వినటమే కాదు, శ్రద్ధగా విన్నంత మాత్రం సరిపోయింది. వింటే కాదు, నీళ్లను తీసుకెళ్ళి ఆ బాణలో నీళ్ళను నింపన్నాడు. వింటే సరిపోయిందా? విని అక్కడికి ఆ నీళ్లను నింపాల. నింపినప్పుడు అది విన్నప్పుడు, అది చేసినప్పుడు ఆ కార్యం చూస్తాం. అలాగే ఇక్కడ శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచినలా నేను ఐగుప్తులకు కలగ చేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే. ఈ వినికిడిలో వింటున్న మీ అందరి జీవితంలో దేవుడు మీకు మంచి ఆరోగ్యాలు ఇచ్చును గాక. ఇక్కడ అంటున్నాడు, ఐగుప్తులకు కలగ చేసిన రోగములలో ఏది మీకు రానివాడంట. కొన్ని ఏళ్ళు అవుతుంది, కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని దూరపరుస్తూ మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ చెప్పాలంటే దేవుని యొక్క యెహోవా వాక్కును ఎలా వినాలంట, దేవుని యొక్క వాక్యాన్ని ఎలా వినాలంట? ఏదో అటు చెవులు పెట్టి అటు కొంచెం ఇటు చూసుకుంటూ చిల్డ్రన్స్ చూడండి, పిల్లలు చూడండి స్కూల్లో వాడు ఒక్క 2 నిమిషాలు ఇట్లా మేడం దిక్కు చూసి 3వ విషయం మేడం బోర్డు దిక్కు తిరగగానే 4-5 చుట్లు రౌండ్ తిప్పుతాడు వాడు తలకాయ. అంటే కారణం ఏంటి? శ్రద్ధ ఉండదు, వినబుద్ధి కాదు. ఇక్కడ అంటాడు, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి అప్పుడు న్యాయమైంది నువ్వు చేస్తే ఐగుప్తు కలుగజేసిన రోగములు ఏది మీకు రానివ్వను, నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే. అంటే ఆయన వాక్కును ఎలా వినాలంట? శ్రద్ధగా వినాలని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఈ యొక్క వినికిలో వింటున్న మీరు మీ జీవితాలు ఈరోజు శ్రద్ధగా వింటున్న మన జీవితంలో ఐశ్వర్యవంతులు అవుతాం. ఈ వాక్యే మనల్ని ఏం చేస్తుందంటే, ఎక్కడ తీసుకెళ్తుందంటే శ్రద్ధలోకి తీసుకెళ్తుంది. శ్రద్ధ నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మన స్టెప్స్ ఎక్కడికి వెళ్తాయంటే, మన అడుగులు ఎక్కడికి చేరుతాయంటే ఐశ్వర్యంలోకి చేరతాయి. ఈరోజు అందరి జీవితాలు యేసునామములో మారిపోను గాక. ఆత్మీయంగా, శారీరకంగా, కుటుంబంగా, ఈ పిల్లల జీవితంలో అవును ఏ రోగము రానివ్వను, నేను స్వస్థపరచు యెహోవా నేనే. ఒకవేళ ఏదైనా వ్యాధి వచ్చినా స్వస్థపరిచే దేవుడు నీలో ఉన్నాడు గనక. అందుకే ఒక మాట అంటారు, అన్నిటికంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంట. అంటే భాగ్యముగా, ఐశ్వర్యముగా నీకేముంటది? ఆయుష్తో పాటు
ఆరోగ్యం ఉంటది. మంచిదండి. నిర్గమకాండం 19:5 కొంచెం అలాగే వెళ్తూ ముందుకెళ్ళాలి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఆమేన్. ఇక్కడ అంటాడు కాగా, మళ్ళా అదే మాట మీరు నా మాట ఎలా వినాలంట? ఈ మాట మనల్ని ఏం చేస్తుంది? వాక్యం మనల్ని ఏం చేస్తుంది? వాక్యం మనల్ని ఏం చేస్తుంది? శ్రద్ధగా వినటం వేరే, శ్రద్ధగా వినటం వేరే. శ్రద్ధ ఏం చేస్తుంది? అసలు మనల్ని ఐశ్వర్యవంతులుగా, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కలగ చేస్తుంది. నిజంగా ఈ లోకపరమైన ఐశ్వర్యంతో పాటు పరసంబంధమైనది, ఈ లోకపరమైనది అన్ని విషయాలు ఇస్తుంది. అంటే కాగా నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు తోకలాగా ఉండరు, తక్కువగా ఉండరు, లేకపోతే అప్పుల్లో ఉండరు. సమస్త దేశ జనముల కంటే తన జనములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఇక్కడ ప్రభు అంటాడు, చాలా చక్కటి మాట అంటున్నాడు. దేవునికి ఎలా ఉంటామంట? ఆల్ ద ఎర్త్ ఈజ్ మైన్, అంటే సమస్త భూమి నాదే కదా. ఆ దాంట్లో మీరు ఎలాగుంటారంటే ఎలాగుంటారంటే నా జనముగా ఉంటారు మీరు. అంటే నా ట్రెజర్గా, పెక్యులర్ ట్రెజర్గా. ఇంకొక విధంగా చెప్పాలంటే నా స్వకీయ సంపాద్యమగుతారట. అంటే దేవుని యొక్క స్వకీయ సంపాద్యంగా మనల్నే ఉంచుకుంటాడట, మనల్ని చేస్తాడట. ఈరోజు మనమంతా సమస్త జనులు వేరే, దేవుని జనం వేరే. అంటే దేవుని జనం ఎలాగుంది? దేవుని జనం ఎలా ఉండాలంట? వాళ్ళకంటే వీళ్ళు ఒక ప్రత్యేకంగా ఉండాలా? దేంట్లో? అన్నింటిలో ఆత్మీయంగా, అభిషేకములో, వాక్యములో, ఐశ్వర్యములలో, ఉద్యోగములలో, చదువులలో, ఆరోగ్యములలో, కుటుంబములలో, పిల్లలలో, మరి భవిష్యత్తులో, అన్నింట్లో. అంటే సమస్త జనములలో మీరు నాకు స్వకీయ సంపాద్యమగుదురు అంటున్నాడు. చూద్దాం ఇక్కడ ఇదే ద్వితోపదేశకాండం 28:1 కొంచెం లైన్ బై లైన్ కిందికి వస్తుందంటే ఇంపార్టెంట్ విషయం ఈ రోజు కూడా మాట్లాడతాను. చూద్దాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చూడండి, ఆయన మాట మనల్ని ఏం చేస్తుందంటే హెచ్చింపు. శ్రద్ధ మనల్ని ఏం చేస్తుంది? హెచ్చింపులోకి తీసుకొస్తుంది. ఇక్కడ మనందరికి కూడా తెలుసు 28వ అధ్యాయం అంతా కూడా ఈ 14th వర్సెస్ కూడా అన్ని బ్లెస్సింగే, కానీ 14 కింద నుంచి అన్ని కర్సింగే. ఈ 14th నుంచి అంటే 1 to 14 వరకు, 14 నుంచి కింద అంతా కూడా మరి శాప వాస్తనాలు కనబడతాయి. ఇక్కడ అన్ని కూడా దీవెన వచనాలు కనబడతాయి. ఇక్కడ అంటున్నాడు నీ దేవుడైన యెహోవా మాట, మళ్ళీ అంటున్నాడు వాక్కు, మాట, వాక్యం శ్రద్ధగా విని ఎడల నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడంట. అంటే నువ్వు తక్కువగా ఉండవు, లేదా తూకగా ఉండవు, లేకపోతే వెనకాల పడిపోయి ఉండవు. పేదరికం మనకు అవమానం, దరిద్రం మనకు నింద కలగజేస్తుంది, అవమానం కలగజేస్తుంది. అంటే దారిద్ర్యత వల్ల వచ్చు ఆ ప్రమాదం ఇంత అంత కాదు. మరి అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, అసలు బైబిల్ కనుక చూస్తే ఈ యొక్క అంటే ఈ ఐశ్వర్యం అంటే లేకపోతే ధనము, లేకపోతే మనకు కావలసినంత లేకపోతే దాన్ని దారిద్ర్యం అంటున్నాం. అంటే దారిద్ర్యం మనని ఎంత వెనక పడేస్తుంది అంటే చాలా అవమానకరంగా చేస్తుంది, బాధాకరంగా చేస్తుంది. ఈరోజు మీ కుటుంబాల్లో ఉన్న ప్రతి దారిద్ర్యం యేసునామములో తొలగిపోని గాక. అది ఆత్మీయకమైన దారిద్ర్యం, లేదా సోమరతనం దారిద్ర్యం. ఈ దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో మన జీవితంలో మరి అనేక విషయాలు మనం ఆస్వాదించబడతాం. అంటే ఒక విధంగా చెప్పాలంటే శ్రద్ధ లేని చోట అశ్రద్ధ, లేదా బద్ధకం. ఇందాక మనం చదివాం, బద్ధకం అనే చోట ఏమవుతుంది? అక్కడ పేదరికం అనేది అంటుంది, పేదరికం అనేది కలుగుతుంది. అంటే పేదరికానికి కారణం ఎవరంటే, పేదరికానికి కారణం దెయ్యం కాదు, పేదరికానికి కారణం దేవుడు కాదు. గుర్తుపెట్టుకోవాలి,
దేవుడు కాదు, దెయ్యము కాదు. ఎవరు కారణం అంటే నీవు నేనే. అంటే మన జీవితాన్ని మనమే ఏం చేసుకోవాలా, సరి చేసుకోవాలా. అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే బద్ధకాన్ని విడిచిపెట్టి అంటే శ్రద్ధను పాటించాలంతే. వెరీ సింపుల్. చూద్దాం ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చదువున్నాను, ఒకసారి 28 వచ్చిన చదువున్నాను. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. అంటాడు అట్లా విన్ని నడుచుకుంటే ఏమవుతావంటే నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే హెచ్చించినట్లు. ఇందాక మనం చూసాం, స్వకీయ సంపాదన చేయటమే కాదు, ఆ స్వకీయ సంపాదన చేసుకున్న జనాన్ని ఎలా చేస్తున్నాడు? ఆయన జనం స్వకీయ సంపాద్యం అంటే ఆయన ప్రజలు, ఆయన ప్రజల్ని ఆయన ఎలా చూసుకోవాలి, ఆయన ఎలా పోషించుకోవాలా, ఎలా నడిపించుకోవాలా దేవుడికి తెలుసు. ఇక్కడ అంటూ అంతేకాదు, అట్లే పెట్ట నిన్ను నీ దేవుడిని యెహోవా భూమి మీదున్న సమస్త జనముల కంటే. అంటే వీళ్ళ ఉదాహరణకి ఒక 100%లో అంటే 90% జనం వేరే, ఈ 10% లో ఉన్న ఈ జనం వేరే. ఇది పెక్యులర్, అంటే ఇది ప్రత్యేకమైన జనం, అంటే దేవుని కలిగిన జనం. అందుకే ఆయన మాట శ్రద్ధగా విని నేడు నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞలో అనుసరించి నడుచుకునేలా భూమి మీద నీ దేవుడిని యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించినట్టు. ఈరోజు మీ కుటుంబాన్ని, నిన్ను, మీ పిల్లల్ని దేవుడు సమస్త జనముల కంటే నువ్వు ఎక్కువగా ఉందిగాక. అందుకే మీరు చూడండి, దానియేలు పెద్దోగోలే కానీ వారి జ్ఞానం మిగతా వారి జ్ఞానం, వారికి వీరికి అంతా ఎప్పుడు కూడా డిఫరెంట్ ఉంటుంది. 10 రెట్లు లేదా 10 అంతలు వాళ్ళ ముఖాలకి వీళ్ళ ముఖాలకి తేట తెల్లని తరం డిఫరెంట్. వాళ్ళ జ్ఞానానికి వీళ్ళ జ్ఞానానికి అన్ని డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఈ కారణం ఏంటంటే దేవుని ప్రజలు వాళ్ళు శ్రద్ధగా ఉన్నారు, శ్రద్ధగా దేవుని మాట వింటున్నారు. కాబట్టి భూమి మీద ఉన్న వారి కంటే సమస్త జనముల కంటే వాళ్ళు ఏం చేశాడు? దేవుడు వాళ్ళని జ్ఞానముతో హెచ్చించాడు, అభిషేకముతో హెచ్చించాడు, తన శక్తితో తన బాహుబలంతో వాళ్ళని ఏం చేశాడు? హెచ్చించాడు. వాళ్ళు దీన మనస్కులై దేవుని మాట శ్రద్ధగా విన్నందుకు వాళ్ళు ఏం చేస్తారంటే హెచ్చింపులోకి తీసుకొచ్చాడు. ఈరోజు మన జీవితంలో ప్రతి బద్ధకము తొలగిపోను గాక. బద్ధకము ఇప్పుడు తొలగిపోతుంది. శ్రద్ధ ఎప్పుడైతే చూపిస్తామో అక్కడ ఐశ్వర్యం అనేది పనిచేస్తుంది. దేవుని ఐశ్వర్యం పనిచేస్తుంది, దేవుని అభిషేకం పనిచేస్తుంది, దేవుని కృపా ఐశ్వర్యం పనిచేస్తుంది, దేవుని మరుగయున్న ఐశ్వర్యం నీ జీవితంలోకి రావటం నువ్వు చూస్తావు. అంటే నీలో ఎక్కడ తక్కువ అయిపోవటం, లేమి కలగటం, దరిద్రం, అప్పుకు భయపడటం, దిగులు పట్టం, చింతపట్టం, కలవరపట్టం, మరి అనవసరమైన దానికి దేని కలతపడి అప్పు చేయడం అనేది ఏది ఉండదు, నీకు మిగిలిపోవటమే ఉంటది. అంటే ఏంటి? దేవుని ఐశ్వర్యం నీలో ఉదయకాలం పనిచేయటం ప్రారంభిస్తుంది. ఎందుకు ఎర్లీగా లేస్తున్నావు శ్రద్ధగా? అంటే అభిషేకం ఏం చేస్తుంది అంటే నీకు ఆ కృపదైశ్వర్యం, ఆ కృపగల దేవుడు, ఆ కృప ఐశ్వర్యం అనగా యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఎప్పుడైతే ప్రవహిస్తాడో నీలో తెలియకుండా నీ లోక ఐశ్వర్యం కూడా పనిచేస్తా ఉంటది. నీ దగ్గరికి రావాల్సినవి కావలసినవి అన్ని కూడా చేస్తా ఉంటుంది. ఈ రోజు అటువంటి కృప యేసు నామములో నీకు నాకు అనుగ్రహించబడి గాక. తరతరాల పేదరికం నామములో నీ కుటుంబంలో నా కుటుంబంలో తొలగిపోను గాక. కాబట్టి రాత్రి ఒక తీర్మానం చేసుకోవా, ఇక నుంచి నేను శ్రద్ధగా ఉంటాను. ఒకవేళ లేవా శ్రద్ధగా లేస్తాను, ప్రార్థన చేస్తానేవా శ్రద్ధగా ప్రార్థిస్తాను. ఇవ్వలేకపోతున్నావా? ఇక అయ్యా ప్రభా నేను అనుకున్నంత చేయలేకపోతున్నాను, ఓకే నో ప్రాబ్లం, శ్రద్ధగా ఇస్తాను, శ్రద్ధగా చేస్తాను, శ్రద్ధగా దయచు. ఇలాగ ఎప్పుడైతే మనం అనుకుని ఆ విధంగా ప్రాక్టికల్ లైఫ్ లో ఇంప్లిమెంట్ ఎప్పుడైతే చేస్తామో, ఎప్పుడైతే చేయడానికి మనం ప్రయత్నం చేస్తామో, మన లైఫ్ లో ప్రభు యొక్క ఐశ్వర్యం పని చేయటం చూస్తాము. ఈరోజు అటువంటి కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించును గాక.